అజీర్ణపు కడుపు నొప్పి. అసలు మామూలుగా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడానికి, అసలు ఈ అజీర్ణం సమస్య రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? మనకి ఆహారం జీర్ణం అవ్వడానికి ఏంటంటే శరీరంలో జాఠరాగ్ని అంటాం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు. అంటే ఒక జీర్ణ శక్తి అనేది ఒకటి ఉంటుంది లోపల. అంటే లోపల జీర్ణ రసాలు సక్రమంగా ఊరి మనం తిన్నటువంటి ఆహారం అరుగుతూ ఉంటుంది. ఇది రకరకాలుగా ఉంటుంది అనమాట. సహజంగానే ఒక 4 రకాలుగా చెప్తాం. ఈ జీర్ణశక్తి లేదా జాఠరాగ్నిని 4 రకాలుగా చెప్తాం అనమాట. అందులో ఒకటి ఏంటంటే సమాగ్ని అని ఒకటి. ఈ సమాగ్ని అంటే ఏంటంటే వీళ్ళ జీర్ణశక్తి సక్రమంగా ఉంటుందన్నమాట. ఇటువంటి సమాగ్ని ఉన్న వాళ్ళకి తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. ఎప్పుడూ ఆరోగ్యంలో ఈ జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు వీళ్ళకి రావు. అలా కాకుండా ఇంకొక 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాల అగ్నులు కూడా జీర్ణశక్తి బాగుండకపోవడానికి కారణాలు అవుతాయి. అవేమేంటంటే ఒకటి మందాగ్ని అంటాం. మందాగ్ని అంటే ఏంటంటే వీళ్ళకి ఆకలి జీర్ణశక్తి రెండు కూడా తక్కువగా ఉంటుంది. మందంగా అంటే ఏంటో తక్కువగా ఉన్నట్టు. తీక్ష్ణాగ్ని అని ఒకటి ఉంటుంది. తీక్ష్ణాగ్ని అంటే ఏంటంటే వీళ్ళు ఏం తిన్నా సరే అరాయించేసుకుంటారు. అంటూ ఉంటారే బండలైనా కరిగిపోతాయి వీళ్ళు కడుపులో అని చెప్పని. అలా తేలిగ్గా అరిగిపోతాయి అనమాట. ఎంత తిన్నా అరిగిపోతుంది, మళ్ళీ ఆకలేసేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇంకొకటి విషమాగ్ని అని ఉంటుంది. ఈ విషమాగ్ని ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి బాగా చక్కగా జీర్ణం అవుతుంది, ఒక్కొక్కసారి విపరీతంగా ఆకలేసేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆకలి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పలేం. దాన్ని విషమాగ్ని అంటారు. ఇందులో ఈ మందాగ్ని కానీ విషమాగ్ని కానీ ఉన్న వాళ్ళకి ఈ ఆహారం జీర్ణం కాకపోవడం అనేటువంటి సమస్య సామాన్యంగా కూడా వస్తూ ఉంటుంది. ఎటువంటి అంటే బయట నుంచి ఎటువంటి కారణాలు లేకపోయినా కూడా వస్తూ ఉంటుంది. ఇది ఒకటి శరీరపరంగా చెప్పేటప్పుడు. అలా కాకుండా ఏంటంటే మనం బయట నుంచి తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఉంటాయి కదా, వాటిని బట్టి కూడా మనకు అజీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మందాగ్ని ఉన్న వాళ్ళు కొంచెం అరగని పదార్థం ఏం తిన్నా సరే అజీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విషమాగ్నిలో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి బాగానే అరిగింది కదా అనుకుని తింటే ఒకసారి బాగా అరుగుతుంది, ఒక్కొక్కసారి అరగదు. ఈ అజీర్ణ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది వెంటనే ఏదో మందులు వేసేసుకుని ఏవో మింగేసి చేస్తుంటారు. అలా చేసేయకూడదు అనమాట. ఎందుకంటే అజీర్ణం అయ్యి కడుపులో కనుక ఆ అజీర్ణపు ఆహార పదార్థం ఉందంటే దాన్ని జీర్ణం చేసేయాలి, లేకపోతే దాన్ని బయటకు వెళ్ళిపోనివ్వాలి. అలా కాకుండా సప్రెస్ చేసేసి అంటే కదలికలు లేకుండా ఆపేసి ఊరికని కడుపులో ఉంచేయటం అనేది సరైన పద్ధతి కాదనమాట. ఎందుకంటే ఆమం అనే అంటే ఏంటంటే అది అనారోగ్యాన్ని కలిగించేటువంటి పదార్థం. అటువంటి పదార్థాన్ని కడుపులో ఉంచుకోకూడదు. 2 పద్ధతుల్లో ఏంటంటే ఒకటి బాగా జీర్ణం అయిపోయిందా అది బాగా అయిపోతుంది. అలా జీర్ణం అయ్యే స్థితి లేదంటే దాన్ని బయటకు వెళ్ళిపోనివ్వాలి. అంతేగాని వెంటనే ఏదో ఒక ట్యాబ్లెట్లు వేసేసుకుని ఆ కదలికలు ఆపేస్తూ ఉంటారు. అటువంటి పద్ధతి రైట్ కాదనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే అజీర్ణంగా ఉన్నప్పుడు కొంచెం పదే పదే గోరువెచ్చటి నీళ్లు తాగుతున్నట్టయితే కనుక ఈ తిన్న ఆహారం కొంచెం జీర్ణం అయ్యి నెమ్మదిగా ఆ నొప్పి తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఆ సమయంలో ఏంటంటే ఇంకేదో తినే ప్రయత్నం చేయకుండా కొంచెం లంఘనం అంటాం. లంఘనం ఎప్పుడు ఏంటంటే అంటే లంఘనం అంటే సంస్కృతంలో లంఘనం అంటాం, మన తెలుగులో లంకనం అంటూ ఉంటాం. అంటే ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండటం అనమాట. అటువంటి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉన్నట్టయితే ఈ కడుపులో ఉన్నటువంటి ఆమ పదార్థం అరిగిపోయేందుకు సమయం దొరుకుతుంది. అలాగే ఆ కడుపు నొప్పిగా ఉన్న సమయంలో ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చటి ఆముదాన్ని తీసుకుని పొత్తి కడుపు మీద పొట్ట మీద కొంచెం నొప్పి ఏ భాగంలో ఎక్కువ అనిపిస్తుంది అక్కడ లైట్గా మసాజ్ చేసినట్టయితే కూడా ఈ కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశం ఉంటుంది. అజీర్ణపు కడుపు నొప్పి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మనం తయారు చేసుకునేటువంటి ఈ ఔషధంలో మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే సొంఠి. సొంఠి జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. ఈ సొంఠిని కొంచెం మూకుట్లో వేయించేసి అంటే కాస్తంత నెయ్యి వేసి వేయించి దాన్ని చూర్ణంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఔషధంగా తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అది మాత్రం తీసి విడిగా పెట్టుంచుతాను. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక వాము. వాము కూడా జీర్ణశక్తికి చాలా చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. జీర్ణశక్తి బాగుంటుంది. ఒకవేళ అజీర్ణంతో ఏదైనా కొంచెం విరేచనాలు అవి అవుతున్నట్టయితే కనుక ఆ జీర్ణశక్తిని పెంచి అజీర్ణాన్ని ఆపేటువంటి మూలిక ఇది. ఈ వామును కూడా కొంచెం వేయించుకుని దాన్ని చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి ఇందాకటి సొంటి చూర్ణంతో కలుపుతాను. తర్వాత తీసుకోబోయేది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. తర్వాత ఆమపాచనం అని అంటే ఇందాక కూడా చెప్తున్నాను కదా, అజీర్ణంగా ఉన్నప్పుడు తయారయ్యేటువంటి ఒక విష పదార్థం లాంటి దాన్ని అరిగించాలన్నమాట. దాన్ని ఆ విధంగా ఉంచేయకుండా అరిగించేటువంటి శక్తి పిప్పళ్ళకి చాలా బాగా ఉంటుంది.
అందుకని పిప్పళ్ళని ఈ ఔషధంలో మనం వాడుతున్నాం. ఈ పిప్పళ్ళను కూడా ఏంటంటే కొంచెం నెయ్యి వేసి మూకుట్లో దాన్ని కాస్త వేయించేసి తర్వాత చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా సుమారుగా ఒక 40 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణాలతో కలుపుతాను. తర్వాత కరక్కాయలు తీసుకుందాం. కరక్కాయకి ఏంటంటే ఒకవేళ జీర్ణం కాని పదార్థం కొంత మిగిలిపోయినట్టుగా ఉంటే కనుక దాన్ని బయటకి పంపించేస్తాం. అంటే లూజ్ మోషన్స్లో అవ్వకుండా మామూలుగా దాన్ని బయటకు పంపించేయటం, కొంచెం కడుపులో పోట్లుగా ఉన్నట్టయితే కనుక దాన్ని తగ్గించడానికి కూడా ఈ కరక్కాయ బాగా ఉపయోగపడుతుంది. కరక్కాయని ఏం చేయాలంటే కొంచెం దంచి చితక్కొట్టేసి లోపల గింజ తీసేసి ఆ పెచ్చుల్ని చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి మిగతా చూర్ణాలతో కలుపుతాను. ఈ ఔషధంలో కలపడానికి తీసుకోబోయే చివరి ద్రవ్యం ఏంటంటే సైంధవ లవణం. లవణాలు ఎప్పుడు కూడా అంటే లవణాలు అంటే సాల్ట్స్, ఇవి ఎప్పుడు కూడా ఏంటంటే జీర్ణశక్తి బాగుండేలాగా చేస్తాయన్నమాట. ఇక్కడ అజీర్ణం అనే సమస్య లేకుండా చేయడానికి, అజీర్ణంతో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా ఈ లవణాలు బాగా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా మనం ఎక్కువ ఇంపార్టెంట్గా చెప్పుకునేది సైంధవ లవణం. ఈ సైంధవ లవణాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దీన్ని 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇందాక మిగతావన్నీ మనం 40 గ్రాములు తీసుకున్నాం కదా, ఈ సైంధవ లవణం మాత్రం అంత ఎక్కువ తీసుకోకూడదు. తక్కువగా ఒక 10 గ్రాముల పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేసుకునే ఔషధానికి ఎంత సైంధవ లవణం కావాలో అంత చూర్ణాన్ని మిగతా వాటితో కలుపుతాను. ఇప్పుడు మన ఈ ఔషధానికి కావాల్సినటువంటి మూలికల చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని బాగా కలుపుతాను. ఈ చూర్ణాల మిశ్రమాన్ని తయారు చేసుకుని సీసాలో పోసి భద్రపరచుకోండి. ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడో ఇప్పుడు ఈ అజీర్ణ సమస్యలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఎప్పుడు కూడా ఈ అజీర్ణ సమస్య వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ చూర్ణాన్ని మీరు వాడుకుందుకు సిద్ధంగా ఉంటుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఒక 1/2 కప్పు గోరువెచ్చటి నీళ్ళలో కలిపేసుకుని తాగినట్టయితే కనుక అజీర్ణంతో వచ్చేటువంటి కడుపు నొప్పి తొందరగా ఒక అరగంటలోనే మీకు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అజీర్ణం కానీ దాని నుంచి వచ్చేటటువంటి కడుపు నొప్పి కానీ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ధనియాలతోటి కొంచెం కషాయం చేసుకుని ఆ కషాయంలో ఈ చూర్ణాన్ని కూడా కలిపేసి తీసుకున్నట్టయితే ఇంకా తొందరగా ఉపశమనం కలుగుతుంది.